హలో అండి. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు స్పెషల్ ఈవెంట్ ఈస్టర్ సండే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ మై క్రిస్టియన్ ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ఈవెంట్ కోసం వచ్చిన ఆర్డర్స్ అన్ని ప్రిపరేషన్స్ చూపిస్తూ మనం సరదాగా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ కిచెన్‌లో చూస్తే వేడివేడిగా ఇడ్లీలు అండ్ వడలు, దాంతో పాటు జీడిపప్పు టమాటో బాత్. వావ్! వాట్ ఏ కాంబినేషన్ రైట్? ఇంకా మాస్టర్స్ అందరూ చాలా హడావిడిగా సాంబార్ అండ్ వాటిలోకి చట్నీస్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఈలోపు మనం ఈస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈస్టర్ సండే అంటే ఆ రోజు క్రిస్టియన్స్ అందరూ ఎర్లీ మార్నింగ్ లేచి చర్చ్‌కి వెళ్ళి అక్కడ స్పెషల్ ప్రేయర్స్ జరుగుతాయి. అండ్ ముఖ్యంగా వాళ్ళు నమ్మేది ఏంటంటే జీసస్ మళ్ళీ చనిపోయి లేచినట్టు. ఆ రిసరెక్షన్ డేని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక గ్రాండ్ ఫెస్ట్ అంటే విందు భోజనం చేస్తూ ఒకరినొకరు విషెస్ చెప్పుకుంటారు. ఇక ఈ ఈస్టర్ ఎగ్స్ స్టోరీ ఏంటో తెలుసా? ఇది ఒక న్యూ లైఫ్‌కి ఒక గొప్ప సింబల్ అన్నట్టు వాళ్ళు నమ్ముతారు. నిజానికి ఏన్షియంట్ టైమ్‌లో చాలా సంస్కృతుల్లో ఈ గుడ్లను స్ప్రింగ్ సీజన్ ప్రారంభానికి గుర్తుగా భావించేవాళ్ళు. అదే సంప్రదాయం ఇప్పుడు క్రిస్టియన్ రిలీజియన్‌లో వచ్చి రకరకాల రంగులు అండ్ క్రియేటివ్ డిజైన్‌లతో ఈ ఈస్టర్ ఎగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఇంకా చాలామందికి వేరే రిలీజియన్ గురించి, వాళ్ళ ఫెస్టివల్స్ గురించి అంత ఐడియా ఉండదు. ఈవెన్ నా విషయంలో కూడా అదే జరిగింది. నేను ఈ ఈస్టర్ డే అండ్ గుడ్ ఫ్రైడే అంటే క్రిస్టియన్స్ ఫెస్టివల్స్ అండ్ ఆ రోజు స్కూల్స్‌లో హాలిడేస్ ఇస్తారు అని అనుకునేదాన్ని. అండ్ ఈ ఈవెంట్‌కి వెళ్ళే వరకు. దాని గురించి ఇప్పుడు నాకు పర్ఫెక్ట్‌గా ఐడియా వచ్చింది. సో, మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో చెప్తున్నాను. సో, ఈస్టర్ గురించి నాకు తెలిసిందంతా చెప్పేసానండి. ఇంకేమన్నా మిస్ అయితే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చెప్పాను కదా! ఫ్రెష్ టమాటోస్ అవన్నీ రికార్డ్ చేస్తూ చూపిచ్చాను. అప్పుడప్పుడు కిచెన్‌లో అందరిని విసిగిస్తున్నాననుకోండి రికార్డ్ చేస్తూ. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో నాకు పర్ఫెక్ట్ అనిపిచ్చింది ఈ టొమాటో చట్నీ అండి. నా ఫేవరెట్ అయిపోయింది. అంత టేస్ట్‌గా అనిపిస్తుంది. మధ్యలో మా అమ్మ చేసిన నేచురల్ కుంకుమ కూడా వీడియో తీశాను. ఇది మా ఇంట్లో కాసిన పసుపుని దంచి అండ్ దాంతో లెమన్ అండ్ ఇంకేదో యాడ్ చేసింది. చాలా కలర్‌ఫుల్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా వచ్చింది. అండ్ వంకాయ మెంతి గురించి అందరికీ తెలిసిందే కదా! అన్ని ఈవెంట్స్‌లో ఉంటుంది. ఇంకా బ్రెడ్ హల్వా కూడా. బ్రెడ్ హల్వా అంటే నాకోటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు సేమ్ ఈ బ్రెడ్ హల్వాలానే ఒక స్వీట్ ఉండేది. కానీ ఆ బ్రెడ్ చాలా గట్టిగా ఉండేది. సాఫ్టీ టెండర్ అండ్ జ్యూసీగా చాలా స్వీట్‌గా ఉండేది. చిన్నప్పుడు స్కూల్ అయిపోంగానే మా బ్రదర్స్, నేను, మా అమ్మ ఎంత వద్దన్నా దొంగతనంగా వెళ్ళి మరీ కొనుక్కునేవాళ్ళం. దాని కాస్ట్ వచ్చేసి రూ. 1 అనుకుంటా. రూ. 1కి 1 పీస్ వచ్చేది. చాలా సాఫ్ట్ అండ్ చాలా స్వీట్‌గా ఉండేది. నేనిప్పటికీ మర్చిపోలేదు. నాకు ఎప్పుడు బ్రెడ్ హల్వా చూసినా నాకింకా ఆ స్వీటే గుర్తొస్తుంది. ఇప్పుడు దొరకట్లేదనుకోండి. ఇంకా మన కిచెన్ విషయానికొస్తే అందరూ చాలా టెన్షన్‌గా, హడావిడిగా, ఫాస్ట్‌గా అందరూ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటుంటే నేను మధ్యలో వెళ్ళి వాళ్ళని విసిగిస్తూ రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి క్రీమీ చికెన్ ఎంత జ్యూసీ అండ్ ఎంత బావుందంటే నిజంగా. కానీ నాకు ఫ్రై చికెన్ అంటేనే ఫేవరెట్ ఎప్పుడు. ఇంకా కుక్కర్‌లో మటన్ పెడుతున్నారు. మటన్ బిర్యానీ అయితే ఇప్పటి వరకు 3 ఈవెంట్స్ వెళ్ళాను మా బ్రదర్‌తో. అందరికీ చాలా ఫేవరెట్, చాలా నచ్చింది అనంటే మటన్ బిర్యానీయే నచ్చిందని చెప్పారు. అండ్ ఆ రివ్యూ వీడియోస్ కూడా మళ్ళీ నేను పెడతాను. ఇది ప్లెయిన్ బిర్యానీ వేశారు. మటన్ బిర్యానీ నేను రికార్డ్ చేయలేకపోయాను. సో, ఈవెంట్‌కయితే వచ్చేసాం.